క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీకు మరణాత మరి యొక్క శ్రమకాల ధ్యానములో ప్రభు యొక్క శిలువను ధ్యానించుటకు ప్రభు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి ప్రభువును స్తుతించుచున్నాను. దేవదేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. యోహాను సువార్త 8 అధ్యాయము 31 నుండి 36 వచనం వరకు చదివి కొంత ధ్యానము మనము చేయుదము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదరని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. యేసుక్రీస్తు అనేటటువంటి ఈ ప్రియ రక్షకుని ద్వారా పాపము నుండి విడుదల, పాపము నుండి స్వాతంత్ర్యము లభించునని, పాపపు బానిసత్వము నుండి మనము విడుదల పొందుతాము అని ప్రస్తుతం చదువుకున్న లేఖన భాగములలో ప్రియమైన ప్రభు తను నమ్మినటువంటి యూదులతో ఈ మాట తెలియచేయచ్చు ఉన్నట్లుగా మనకక్కడ వాక్యంలో కనబడుచు ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు అసలు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే మనుష్యులను విడుదల చేయడానికే. లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో ఈ మాటను మన ప్రియమైన ప్రభువే సమాజ మందిరములో ఆయన్ను గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనమును చదివినట్టుగా మనకి 17-18 వచనములలో కనబడుచు ఉన్నది. లూకాసు వార్త 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవసరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల, పాపపు చెరలు, పాపపు దాసత్వములు, సాతాను చెరలు, సాతాను యొక్క దాసత్వములో, అలాగే శాపపు చెరలు, శాపము యొక్క దాసత్వంలో ఎవరైతే ఉండిపోతూ ఉన్నారో వారందరికీ విడుదల కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు నరావతారమెత్తి వచ్చిన వారై ఉన్నారు. ప్రియులరా, ఈ విడుదల ఏమిటి? ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి భాగములలో ఈ విడుదల ఏమిటి? ఇది రాజకీయ సంబంధమైన స్వేచ్ఛ కాదు, రాజకీయ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం కాదు. మన ఆగస్టు 15వ తారీఖు 1947వ సంవత్సరంలో దేశమునకు స్వాతంత్ర్యం వచ్చిందని మనం సంతోషించి సంబరాలు చేసుకుంటాం. అయితే ఇది యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ స్వాతంత్ర్యము రాజకీయ సంబంధమైన స్వాతంత్ర్యము కాదు. పూర్వం బానిసలను అమ్ముతూ కొనుతూ ఉండేవారు కాబట్టి లోకములో ఉన్న బానిసలకు కలిగినటువంటి స్వేచ్ఛ వంటిది కూడా కాదు. మరి ఇది ఏ స్వేచ్ఛ, ఏ స్వాతంత్ర్యము అంటే పాపపు బంధకాల నుండి, పాపపు బంధకాల నుండి స్వేచ్ఛ అనగా అపరాధులమనే తీర్పు నుండి స్వాతంత్ర్యము, పాపపు శిక్ష నుండి స్వాతంత్ర్యము,
ధర్మశాస్త్రము చేసే నేరారోపణ నుండి స్వాతంత్ర్యము, నరకమనే భయము నుండి స్వాతంత్ర్యము, భవబంధాల నుండి స్వాతంత్ర్యము. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తును అనుసరించకుండా, దేవుణ్ణి సేవించకుండా అడ్డుపడే అన్ని సంఖ్యల నుండి ఆయన మనకు విడుదల కలిగించును. ప్రియులారా, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయను. 34వ వచనంలో మనం చూస్తే వారు అంటున్నారు, 33వ వచనంలో, మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి కూడా దాసులంగా ఉండలేదు కదా అని వారు మాట్లాడుతూ ఉంటే ప్రియ ప్రభువు చెబుతూ ఉన్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. గొర్రె పిల్ల విలువైన రక్తములు, గొర్రె పిల్ల విలువైన రక్తములు, కడుగాబడి నేను రక్షణ పొందితిన్, కడుగాబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీయు తీరిపోయెను, సంహారదూత నన్ను దాటిపోయెను. నా సంకటములన్నీయు తీరిపోయెను, సంహారదూత నన్ను దాటిపోయెను. దేవునికి స్తుతి కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూసినప్పుడు ఈ స్వాతంత్ర్యం మనకు ఎలా కలిగిందో దాని వివరణ అక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ పాపపు బంధకాల నుండి విడుదల చేయడానికి మనమింకా పాపులమై ఉండగానే ప్రేమ కలిగిన ఆ దేవుడు, నిన్ను నన్ను మనలను ప్రేమించిన ఆ దేవుడు మన నిమిత్తము చనిపోయాను. 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఆయన మన కొరకు చనిపోయాడు కనుక ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము, ఉగ్రత నుండి తప్పించబడుతూ ఉన్నాము. 10వ వచనంలో, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడుచున్నాము. శత్రుత్వము పోయి మిత్రుత్వము లభించుచు ఉన్నది, సమాధానము కలుగుచు ఉన్నది. ఈ ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యమును గూర్చి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. స్వాతంత్ర్యం అనగానే మనకు 2 మాటలు జ్ఞాపకం వస్తాయి, స్వాతంత్ర్యము, పరతంత్ర్యము. పరతంత్ర్యము అనగా వేరొకరి మీద ఆధారపడి కార్యములను చేయుటది పరతంత్ర్యము. మనము స్వేచ్ఛగా ఉండడం అది స్వాతంత్ర్యము. దేవుడు మనకు అట్టి స్వాతంత్ర్యమును యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు అనుగ్రహింపచేసి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. వేటి నుండి దేవుడు ఈ శిలువ రక్తం ద్వారా మనకు స్వాతంత్ర్యాన్ని కలుగు చేస్తున్నారు? క్లుప్తంగా కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఒకటి, సాతాను నుండి, సాతాను శక్తుల నుండి ఆయన మనకు స్వాతంత్ర్యమును దయచేయచ్చు ఉన్నారు. కొలసీలకు వ్రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. లోకంలో 2 రాజ్యములు మనకు కనబడుచు ఉన్నవి. ఒకటి సాతాను రాజ్యము, 2 దేవుని రాజ్యం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ప్రతి వ్యక్తి ఈ 2 రాజ్యములలో ఏదో ఒక రాజ్యమునకు చెంది ఉండును. చీకటి రాజ్యమా, వెలుగు సంబంధమైన రాజ్యమా? మనము ఏ రాజ్యములో ఉన్నాము? సాతానుది చీకటి రాజ్యము, యేసుక్రీస్తు ప్రభువుల వారిది
వెలుగు రాధ్యము. ప్రియమైన వాళ్ళ ఈ చీకటి రాధ్యములో నుండి వెలుగు రాధ్యములోనికి మనము వచ్చుచున్నాము. సాతాను శక్తుల నుండి మనము విడుదల పొందుచున్నాము. అపవాది శక్తుల నుండి మనము విడుదల పొందుతున్నాము. చీకటి రాజ్య పాలకుడైన సాతాను నుండి వెలుగు రాజ్య పాలకుడైనటువంటి యేసు ప్రభువును మనము ఆయన ద్వారా మనము రక్షింపబడుచు ఉన్నాము. గుర్తించవలసినదిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. గ్రహించండి, గమనించండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్య లేఖనాలలో మనము చూచినప్పుడు 26 అపోస్తుల కార్యములు 26 అధ్యాయం 18వ వచనంలో మనము చూచినప్పుడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకాయ నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. పౌలు గారిని దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు, ఎందుకోసం ఆయన్ని పిలుచుకున్నాడు, ఈ మాటల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి పాపక్షమాపణ పొంది పరిశుద్ధపరచబడ్డానికి నేను మిమ్మల్ని వాడుకుంటున్నాను అనే మాటలు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. చీకటిలో నుండి వెలుగు నాకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా, క్రియలను కంటివా, గుర్తించుచుంటివా, క్రియలను కంటివా, సజీవముగాను నావా, సజీవముగాను నావా. ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడు ఓ సంగమా వినుమా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, చీకటి రాజ్య స్థాపకుడు సాతాను, వెలుగు రాజ్య పాలకుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు చీకటి సాతాను రాధ్యము నుండి మనలను విడుదల చేయించి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువు నందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. పూర్వమందు మీరు చీకటిగా ఉన్నారు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి మొదటి ఆశీర్వాదము సాతాను నుండి విడుదల. మొదటి స్వాతంత్ర్యము, శిలువ ద్వారా స్వాతంత్ర్యము. దేని నుండి అంటే సాతాను నుండి, సాతాను శక్తుల నుండి, అపవాది శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి మనకు విడుదల. ఇక రెండవది ఏమిటి అంటే గత పాపముల నుండి, పాపములన్నిటి నుండి కూడా విడుదల. యోహాను సువార్త 8:36లో వ్రాయబడిన మాట, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయను. పాపమునకు బానిసలైన వారు తమను తాము విడిపించుకోలేరు గనుకనే వారు బానిసలుగా ఉండిపోయారు. అలా విడిపించుకోగలిగితే వారు అసలు బానిసలే కాదు. వారు విడిపించబడాలి అంటే ఎవరో ఒకరు, బానిస కాని వారు వారిని విడుదల చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ పాపపు బానిసత్వం నుండి విడుదల చేయడానికే క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి నరావతారం ఎత్తి వచ్చి
ఈ పాపము నుండి మనల్ని విడుదల చేయొచ్చు ఉన్నారు. అదే మనకు వాక్యంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఆయనకు యేసు అనే పేరు ఎందుకంటే వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. ఆయన పాపము నుండి రక్షించేటటువంటి రక్షకుడై ఉన్నారని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. గమనించవలసిందిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, ఈ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. కాబట్టి యేసు క్రీస్తు మనలను పాప మరణ నియమముల నుండి విడిపించేటటువంటి రక్షకుడై ఉంటూ ఉన్నాడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మరి మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రధానమైన మాట, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ స్వాతంత్ర్యమును గురించి దేవుడు మనలను స్వతంత్రులుగా చేసిన వారై ఉంటూ ఉన్నారు. సమాధానం కలిగిన వారిగా చేసి ఉన్నారు. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. క్రీస్తు మనలను పాపముల నుండి, అపరాధముల నుండి, అయోగ్యతల నుండి విడిపించి మనలను స్వతంత్రులుగా చేశారు. అందుకే మరి ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ పాపము నుండి విమోచింపబడి నీతికి మీరు దాసులైతిరి అనే మాట. 14వ వచనము, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి, బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా, బాసిల్లెను సిలువలు పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపముగా నేనార్జించినది, పాపము చేసి గడించితి మరణం, శాపముగా నేనార్జించినది, కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి, బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా, బాసిల్లెను సిలువలు పాపక్షమా. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకటి, సాతాను నుండి మనకు స్వాతంత్రం ఇచ్చారు. 2, పాపముల నుండి మనకు స్వాతంత్రం ఇచ్చారు. 3వదిగా మనం చూసినప్పుడు, ఈ పాపము అధికముగా చేసినప్పుడు మనకు కలిగేటటువంటి శాపము, ఈ శాపము నుండి విడుదల చేయడానికి క్రీస్తు ప్రభు శాపగ్రస్తుడుగా మార్చబడినట్టుగా లేఖనములలో గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులమైన మనకు కలుగుటకాయ క్రీస్తు మన కోసము శాపమై, కింద ఫుట్నోట్లో శాపగ్రాహి అయి అనే మాట, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద విరాలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము శాపగ్రస్తుడుగా మార్చబడి, మనం ముందు చదువుకున్న రోమాపత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని మన వచనాలు మనం చదివినప్పుడు 3 విషయాలు అక్కడ పౌలు గారు చెబుతున్నాడు. మనం భక్తిహీనులం, 2 పాపులం, 3 శత్రువులం. భక్తిహీనులమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల, ఈ శత్రుత్వము నుండి విడుదల, ఈ పాపము నుండి విడుదల, భక్తిహీనత నుండి విడుదల, వీటన్నిటి ద్వారా మనకు కలిగేటటువంటి ఆ యొక్క శాపము నుండి విడుదల పొందడానికై యేసుక్రీస్తు ఆ శిలువలో యజ్ఞమై మ్రాను మీద వ్రేలాడి అబ్రహాము ద్వారా వాగ్దానం చేసిన వాగ్దానాలన్నిటినీ మనకు దయచేయుచున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దాన విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకాయ క్రీస్తు మన కోసము శాపగ్రస్తుడుగా మార్చబడి ఆ శాపము నుండి మనకు విడుదల చేయుచు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎట్లున్నాం మనం అంటే పాపులంగా ఉన్నాము, భక్తిహీనులముగా ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము. అట్టి మనలను, ఆ శాపగ్రస్తులమైన మనలను ఆయనే విడుదల చేయుచు ఉన్నారు. ఇంకొక మాటలో మనం చూస్తే దేని నుండి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినారు అంటే వ్యాధుల నుండి. మత్తయి సువార్తలు 8వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచెను. వ్యాధుల నుండి విడుదల. యెషయా ప్రవచనంలో 53వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మనకు కనబడుతున్న 4వ వచనంలో 53:4లో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగా కొట్టబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. వ్యాధుల నుండి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనందరకు విడుదల కలుగుచు ఉన్నది. ప్రియమైన శిలువ ద్వారా మనందరి వ్యాధులకు స్వస్థత, విడుదల. అతడు పొందిన దెబ్బలను బట్టి అనేటటువంటి మాట. వైద్య విభాగంలో కూడా 39 విభాగాలు ఉన్నాయని, ఈ 39 కొరడా దెబ్బల చేత 39 విభాగాల్లో ఉన్న రోగములన్నింటినీ బాగు చేయడానికి ఆయన శిక్షణ పొందినాడు అని బైబిల్ పండితులు చెప్పేటటువంటి మాట. వైద్యంలో కొన్ని విభాగాలు ఉంటూ ఉంటాయి. గుండె విభాగాన్ని కార్డియాలజీ అని, గర్భసంచి ప్రసూతి విభాగాన్ని గైనకాలజీ అని, అలాగే కడుపు, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, లివర్ సంబంధమైన వాటిని గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని, అలాగే కంటి విభాగాన్ని ఆప్థోమాలజీ అని, అలాగే ఎముకల విభాగాన్ని ఆర్థోపెడిక్ అని, అలాగే ఊపిరితిత్తుల విభాగాన్ని పల్మనాలజీ అని, కిడ్నీ విభాగాన్ని నెఫ్రాలజీ అని, చిన్నపిల్లల విభాగాన్ని పీడియాట్రాలజీ అని, అలాగే చెవి, ముక్కు, గొంతు ఈఎన్టీ అని ఇలాగ విభాగాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ వైద్య రంగంలో ఉన్న ఈ 39 రకములైన విభాగాలకు ఆయన 39 కొరడా దెబ్బలు తిని మనకు స్వస్థత ఇచ్చారని, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది అనేటటువంటి మాట మనకు కనబడుచు ఉన్నది. అందరి దోషము
మోసి పొందెను ఘోర వ్యాధి, నిలువెల్ల గాయాలు పొందే విలువైన స్వస్థతనిచ్చే. నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే. నీ కోసమే, అది నా కోసమే, నా కోసమే, అది నీ కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుందెను, ఘోర బాధలు ఉందెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా దేని నుంచి ఆయన మనకు స్వాతంత్రం ఇచ్చారు అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోవచ్చున్నాడు అనేటటువంటి మాట. దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక ఆయన మనలను మరి తీర్పులో నుండి జీవములోనికి, నిత్య జీవములోనికి నడిపించుచు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. తీర్పు నుండి విడుదల మనం చూస్తాం. యోహాను సువార్త 3:16 ఇంకొక మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వానిగా విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము, నిత్య నరకము. నిత్య జీవము, నిత్య నరకము. నిత్య నరకమును తప్పించి నిత్య జీవము దయచేయడానికి ఆయన మనకు విడుదల చేస్తాం. నిత్య నరకము నుండి విడుదల, నిత్య జీవములోనికి ప్రవేశము ఆయన మనలను ప్రేమించుటను బట్టి జరిగినటువంటి కార్యములు. కాబట్టి ఈ స్వాతంత్ర్యమును అందుకున్న మనము దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఎందులకు నా పై ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకు నా పై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, వాసిల్లెను సిలువలో ఆ పక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా, వాసిల్లెను సిలువలో ఆ పక్షమా. పరలోకపు తండ్రి, మమ్మను ప్రేమించి మా నిమిత్తము మానవావతారం ఎత్తి వచ్చి పాపపు బానిసత్వము నుండి, సాతాను బానిసత్వము నుండి, శాపము నుండి, వ్యాధుల నుండి, శిక్ష నుండి, మరణము నుండి, నరకము నుండి తప్పించిన కలవరి గొర్రెపిల్ల మీకు స్తుతి. ఈ స్వాతంత్ర్యమును మేము వినియోగించుకుంటూ మరలా పాపపు దాస్యములోనికి వెళ్ళిపోకుండా మీ మహిమ కొరకు జీవించుటకు మమ్మల్ని సిద్ధపాటు చేయము. ఘనత కీర్తి పొందము. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదనారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించుము. మామను శోధనను తేకుము, కీనుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మారనాథ.